ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్, నేను రాస్తాను, ఇలా ఇవ్వండి. ఏం అక్కర్లేదు, నా పని నేను చేసుకోగలను. మరి పెళ్ళైన కొత్తలో నాకు ఆయిల్ పెట్టి నువ్వే తలంటి స్నానం చేయించాలన్నారు. అదేంటి సార్, మీరు ఎక్కడ తిరిగినా మన ఇంట్లోనే ఉంటారు కదా. రమ, నువ్వు దూరం జరిగితే నేను ఆయిల్ పెట్టుకుంటాను. చూడండి మావయ్య, నేను చేయిస్తానంటుంటే బెట్టు చేస్తున్నారు. ఒరేయ్, భార్యతో ఆయిల్ పెట్టించుకుని తలంటించుకోవడానికి అదృష్టం కావాలరా. చెప్పండి. ఈ 25 ఏళ్లలో మీ అమ్మ నన్ను తిట్లతో తలంటింది కాని ఆయిల్ పెట్టి ఎప్పుడూ తలంటలేదు. మరి మీకు అర్థం కాదు. పట్టుకోండి సార్. ఏంటి సార్ అలా చూస్తున్నారు? మా నాన్నకి మా అమ్మ ఇలానే చేసేది. స్నానం అయ్యాక రిలాక్స్డ్గా ఉంటుందంట, అందుకే చేస్తున్నా. అవునా? మన పక్కింటి ఆయనకు కూడా వాళ్ళ ఆవిడ ఇలాగే చేసేది. మీరు కూడా చేయించుకోకపోయారా వెళ్ళి? వాళ్ళ ఆయన ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదే. అదేంటండి, మావయ్య జోక్ చేస్తున్నారు, నవ్వకుండా ఉన్నారు. నవ్వండి. నాకేం నవ్వు రావట్లేదు. మీ నవ్వు నడలు పనిచేస్తున్నాయి అసలు. ఇదిగో, ఇది వరస. నిన్నటి నుంచి ఇలాగే ఉన్నారు, కోపంగా చూస్తున్నారు. అయినా మీరు అసలు ఎందుకు ఇలా ఉన్నారో చెప్పరే. రమా, నేను స్నానం చేయాలి, నువ్వు పక్కకెళ్ళు. మధ్యలో ఇలా వదిలేసి వెళ్ళడం భారీ లక్షణం కాదండి, మా అమ్మ చెప్పింది. అమ్మా, వీడమ్మ వీడికి అలాంటి మంచి మాటలేం చెప్పలేదు కానీ నీకు మీ అమ్మ ఇంకేం చెప్పిందో చెప్పమ్మా. కష్టమైనా నష్టమైనా సరే కలిసి పంచుకోవాలంట. బాధ ఏదైనా ఉంటే భార్యతో చెప్పుకోవాలంట. అవును సార్. అసలు ఇప్పుడు మీరెందుకు ఇలా మౌనంగా ఉంటున్నారు? అరే సార్, సార్ కళ్ళు మండుతాయి సార్, కళ్ళు మండుతాయి. రమా, నీళ్ళు ఎక్కడున్నాయి? కళ్ళు మండుతున్నాయి. అవునా? మీరు నాతో మాట్లాడకపోతే నాకు ఇక్కడ ఒళ్ళు మండుతుంది. ముందు కారణం చెప్పండి. నీళ్ళు ఎక్కడ ఉన్నాయి రమా? నువ్వు ఆగు, వాళ్ళు చూసుకుంటారు. నా దగ్గర నీళ్లున్నాయి, నా కారణం ఏంటో తెలియాలి. ఏంటి ఇప్పుడు? ఆ రోజు పార్టీకి అందరినీ రమ్మన్నారు, మీరు మధ్యలో సగంలో వెళ్ళిపోయారు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. రాత్రి ప్రేమగా దగ్గరకు వస్తే అటు తిరిగి పడుకున్నారు. అమ్మా నాన్న ఉన్నారు, చూసి మాట్లాడు. రాత్రంతా ఉలుకు పలుకు ఏం లేదు. పొద్దున్నే లోపలికి వెళ్ళి వచ్చేలోపు బైక్ ఎక్కి తుర్రుమని వెళ్ళిపోయారు. అసలు ఏమనుకుంటున్నారు సార్ మీరు? నాకు తెలియాలి, చెప్పండి. ముందు నువ్వు వాటర్ కళ్ళు మండుతున్నాయి రమా, ముందు నీళ్ళు ఇవ్వు. నేను ఇవ్వనంటుంటే కుంకుడుకాయ నీళ్ళతో ప్రతీకారం చేస్తున్నావా? ఇప్పుడు మీ మౌనానికి ఏం కారణమో అది చెప్పండి, అప్పుడు నీళ్ళు ఇస్తా. ముందు నాకు సమాధానం చెప్పాల్సిందే, చెప్పండి సార్. నీళ్ళు ఇవ్వకపోతే నేను తెచ్చుకోలేనా? నేను పారిపోలేనా? రామా, పక్కనే రామాని పెట్టుకుని ఎక్కడో రామా అని పిలుస్తారేంటి? అసలు నీకేం కావాలి? కారణం కావాలి, లేదంటే ఈ రణం ఆగదు. ఏంటి రైమింగా? టైమింగ్ సార్. నా టైం అసలు బాలేదు రామా, నీకు ఇలా దొరికిపోయాను. నీళ్ళు ఇచ్చే వరకు నేను ఇలాగే ఉండాలా? మీరు చెప్పేంత వరకు నేను ఇలాగే ఉండాలా? రామా, ఏంటిదంతా? కళ్ళు మండుతున్నాయి. సార్, మీ మనసులో ఏముందో చెప్పండి సార్. నేనెక్కడ పొరపాటు చేశానో తెలియకుండా చచ్చిపోతున్నాను. అసలే నేను చిన్నపిల్లని సార్, మీరేం చెప్పకపోతే నాకేం అర్థమవుతుంది? నేనేం చేశానో చెప్తారా లేదా? సార్, మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి సార్. హలో రామలక్ష్మి. రండి సార్, లోపల కూర్చుందరు గాని రండి. పర్లేదమ్మా. పోస్ట్లో రావాల్సిన ఈ లెటర్ని ఈ రూట్లో వెళ్తూ నేనే ఇచ్చి వెళ్దామని ఇటు వచ్చాను. ఏంటి సార్ ఆ లెటరు?
వచ్చింది రామలక్ష్మికి అయితే మీ తాపత్రయం ఏంటండి? రామలక్ష్మి నా కోడలు కదే. హలో సార్. హలో. సారీ శౌర్య, రాంగ్ టైంలో వచ్చానేమో. అయ్యో పర్లేదు సార్. ఓకే ఓకే, విషయానికి వస్తాను. మొన్న రామలక్ష్మి దేవాలయాల కోసం చెక్ తిరిగిచ్చింది కదా. తన దాతృత్వాన్ని చూసి ప్రభుత్వం అభినందించింది. దేవాలయాల గురించి తనకున్న ఒక ఆలోచన, ఆ భక్తి, దేవాలయాలను అభివృద్ధి చేయాలనే తత్వం, ఇవన్నీ మాకు ఎంతగానో నచ్చాయి. నేనే ఎండోమెంట్ శాఖతో ఈ జోన్కి రామలక్ష్మి పేరుని ఆఫీసర్గా రికమెండ్ చేశాను. సార్, ఏం మాట్లాడుతున్నారు? ఈ ఏజ్లో నాకు అంత బాధ్యత ఎందుకు సార్? నువ్వు బాధ్యతగా తీసుకొని దేవాలయాల అభివృద్ధిలో నువ్వు ముందుంటావు. అందుకే స్పోర్ట్స్ కోటాలో ఎండోమెంట్ ఆఫీసర్గా జాబ్ కన్ఫర్మ్ చేసింది. అమ్మా రామలక్ష్మి, కంగ్రాట్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ రామలక్ష్మి, తీసుకోమ్మా, మేము వెళ్ళొస్తాం. సారీ సార్, ఈ రామలక్ష్మికి స్పోర్ట్స్ కోటాలో ఎండోమెంట్ ఆఫీసర్గా జాబ్ వచ్చిందంట. శౌర్య, శౌర్య, శౌర్య. ఏంటి మావయ్య, ఏమైంది శౌర్య సార్కి? నాకు జాబ్ వచ్చిన కంగ్రాట్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. చూసావా, అలా ఎదగాలి. మనం చేసే పనిని బట్టి మనకి ఏదైనా వస్తుంది. రామలక్ష్మిలా పుణ్యం చేస్తే పుణ్యం దక్కుతుంది, అస్మితలా పాపాలు చేస్తే శిక్ష మిగులుతుంది. చాలే ఊరుకోండి. కోడలు పట్టుకుని అలాగైనా మాట్లాడేది? నేనేమన్నాను? చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత అన్నాను. ఛీ! ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది ఇక్కడ? ఈ రూమ్ కి వచ్చిన తర్వాత ఏం జరిగింది శ్రీను? వచ్చాక సాంబార్ పడిన బట్టల్ని వాష్ చేసుకుని వచ్చాను. జ్యూస్ తాగాను. ఆ తర్వాత అంటే నన్ను నేను కంట్రోల్ చేయలేకపోయాను. సారీ అద్య. శ్రీను, నువ్వే తప్పు చేయలేదు. ఎందుకు సారీ చెప్తున్నావు? నేను నీ వైఫ్ని. నిన్ను అర్థం చేసుకోలేనా? థ్యాంక్ యూ ఆద్య, థ్యాంక్ యూ. సరే, నేను వెళ్ళి ఆటో మాట్లాడుకొస్తాను. చారుని అందులో పంపించి మనమిద్దరం సరదాగా బైక్ మీద వెళ్దాం. సరే. ఓకే, వెళ్ళొస్తాను.